విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ 3వ రోజు పూర్తయింది. సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ అధికారులు సుదీర్ఘంగా విచారించి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 3వ రోజు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. సిరాజ్ సమీర్ కలిసి 7 చోట్ల రెక్కీ చేసినట్లుగా గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైతో పాటు మరో 2 రాష్ట్రాల్లో రెక్కీ నిర్వహించినట్టు విచారణలో తేలింది. మరోవైపు వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, యూపీకి చెందిన బదార్ కోసం ఎన్ఐఏ బృందం ముమ్మర గాలింపులు చేపట్టింది. యూపీకి చెందిన బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ పలుమార్లు కాంటాక్ట్ అయినట్లుగా గుర్తించారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 12 మంది గ్రూప్ సభ్యులుగా ఉన్నట్లుగా గుర్తించారు. ఇక మ్యాజిక్ లాంతర్ అనే ఖాతా ద్వారా సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు గుర్తించారు. అలాగే విశాఖకు చెందిన రిటైర్డ్ అధికారి పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం. రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపై దర్యాప్తు అధికారులైతే కూపిలాగుతున్నారు. సౌదీ, ఒమన్ దేశాల్లోని దౌత్య కార్యాలయాల ద్వారా అనుమూసాబ్, ఇమ్రాన్ అక్రమ్లను ఇక్కడికి రప్పించే ప్రయత్నంలో ఎన్ఐఏ అధికారులున్నారు. సిరాజ్ సమీర్ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ సైతం అధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నట్టు సమాచారం. రైట్గా సిరాజ్ సమీర్లకు సంబంధించిన విచారణ అయితే వేగవంతం చేశారు అధికారులు. ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రేఖ, విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్నట్లు మనకు తెలుస్తోంది. 3వ రోజు విచారణ అయితే ఇప్పటికే పూర్తయింది. అంటే సిరాజ్ సమీర్లను సుదీర్ఘంగా విచారించి మొత్తం లైవ్ రికార్డింగ్ చేస్తున్నప్పటికీ కూడా మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా ఢిల్లీకి చెందిన ఎన్ఐఏ అధికారులు మొత్తం నమోదు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా సిరాజ్ యొక్క కుటుంబ సభ్యులను కూడా మరింత సమాచారం సేకరించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోమారు ఈ 3వ రోజు మనం విచారణలో వెలుగులోకి మరికొన్ని కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సిరాజ్ సమీర్ కలిసి ఇప్పటి వరకు 7 చోట్ల అంటే 7 రాష్ట్రాల్లో రెక్కీ నిర్వహించినట్లయితే అధికారులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైతో పాటు మరో 2 రాష్ట్రాల్లో కూడా రెక్కీ నిర్వహించినట్లయితే తెలుస్తోంది. మరోవైపు ఏదైతే వీళ్ళు మొత్తం నలుగురు, సిరాజ్ సమీర్ తో పాటు వరంగల్ చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, యూపీకి చెందిన బదార్, ఈ నలుగురు కూడా ఒక గ్రూప్ గా ముందుగా ఫామ్ అయ్యి హైదరాబాద్ లో కూడా పలుమార్లు మీటింగ్ కూడా నిర్వహించి ఎక్కడెక్కడ పేర్లు జరపాలో కూడా ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సిరాజ్ సమీర్ అయితే ఇప్పటికీ అటు అధికారుల సమక్షంలో అయితే కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ వరంగల్కి చెందినటువంటి ఫర్హాన్ మొయినుద్దీన్ కానీ యూపీకి చెందిన బదార్ ఇప్పటికి కూడా పోలీసులు అదుపులోకి వాళ్ళిద్దరు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళు అబ్స్కాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే యూపీకి చెందిన బాదర్తో సిగ్నల్ యాప్ ద్వారా చాలా సార్లు సిరాజ్ కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్ కి రావడం కావచ్చు, అనేక మార్లు పలు సీక్రెట్ ప్రదేశాల్లో కలిసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. మరోవైపు మనం చూసుకుంటే మొత్తం వీళ్ళందరూ కూడా 12 మంది గ్రూప్ సభ్యులుగా ఉన్నారు. 12 మంది గ్రూప్ సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు, అసలు ఏ ప్రాంతాల్లో వీరందరూ ఉన్నారు, హైదరాబాద్, ఆంధ్రాలో చూసుకుంటే సిరాజ్ సమీర్ ఇద్దరు కూడా మనకు తెలుస్తోంది. అయితే మిగతా 10 మంది కూడా ఎక్కడున్నారు అనే దానిపై కూడా అధికారులు అయితే కూపీ లాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మెయిన్ ఇక మ్యాజిక్ లాంతర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని సోషల్ మీడియాలో పెట్టి దీని ద్వారా సుమారు 19 నుంచి 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుల్ని ఆకర్షిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మతోన్మాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలని ఎవరైతే ఆసక్తిగా వాచ్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు మ్యాజిక్ లాంతర్ ద్వారా ఆకర్షిస్తున్న పరిస్థితి. దాని ద్వారా అహిం గ్రూప్ లో చేర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకుంటే నిన్న కొన్ని కీలక అంశాలు సిరాజ్ వెల్లడించాడు. తనని ఒక రెవెన్యూ అధికారి తనని సంప్రదించినట్లయితే చెప్పాడు. అయితే ఆయన ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారిగా ఈ రోజు అధికారులు తేల్చినట్లు మనకు తెలుస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే సౌదీ, ఒమన్ దేశాల్లోని దౌత్య కార్యాలయం ద్వారా అనూముసాబ్ కావచ్చు, ఇమ్రాన్ అక్రమ్లను ఇక్కడ రప్పించే ప్రయత్నాలు కూడా ఎన్ఐఏ అధికారులు ఉన్నాయి. ఎందుకంటే సౌదీలో అనూముసాబ్ ఉన్నాడు, ఒమన్ దేశంలో ఇమ్రాన్ అక్రమ్ అయితే బీహార్ వాసిగా మనకి ఇప్పటికే తెలుస్తుంది. ఆయన ద్వారానే పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి పూర్తి నిధులు కూడా అటు సమీర్ అకౌంట్ పంపించారు. సమీర్ అక్కడి నుంచి మొత్తం ఏదైతే అమ్మోనియం నైట్రేట్ కావచ్చు పేలుడు పదార్థాలను అయితే విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్ ఇంటికి అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. సో మొత్తం ఎంత వ్యవహారంపై అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూపీ లాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రేపు 4వ రోజు మరిన్ని కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క విచారణ కూడా కఠినతరంగా మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతవరకు సిరాజ్ గానీ సమీర్ గానీ పూర్తి స్థాయిలో నోరు విప్పలేదు. కేవలం కొన్ని ఇండికేషన్స్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో మరింత సమాచారం రాబట్టేందుకు ఇక విచారణ కూడా కఠినతరంగా మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.